కనుమ పండుగ సందర్భంగా కోనసీమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రభల తీర్థం ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నేదూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రభల తీర్థానికి సర్వం సిద్ధమైంది. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో 11 ఏకాదశ రుద్రులు కొలువుదీరే సంబరానికి కోనసీమ వ్యాప్తంగా కూడా మొత్తం ముస్తాబు చేస్తున్నారు. అంబాజీపేటతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభల తీర్థం కోనసీమ వ్యాప్తంగా సుమారు 160 గ్రామాల్లో కూడా వైభవంగా సంప్రదాయబద్ధంగా సాగనున్నాయి. అనాదిగా పురాణ ఇతిహాసాల కాలం నుంచి కూడా ఇక్కడ కనుమ పండుగ రోజు ఈ ప్రభల ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ప్రత్యేకించి అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో జరిగే 11 ఏకాదశ రుద్రులకి చాలా విశిష్టమైన స్థానం ఉంది. ప్రస్తుతం మనం ఐనవిల్లి మండలం నేదునూరు వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రభలను సిద్ధం చేశారు. 5వ రుద్రుడు ఇక్కడ చెన్న మల్లేశ్వర స్వామి మనం చూడవచ్చు. చాలా సుందరంగా కష్టపడి ఈ మొత్తం ఈ ప్రభను సిద్ధం చేశారు. టన్నుల కొద్ది బరువు ఉండే ప్రభను అత్యధిక దూరం జగ్గన్న తోటకు ఇక్కడి నుంచి తీసుకెళ్లే దూరమైన ప్రభలో ఈ నేదునూరు ఉంది. అట్లాగే ఒక్కలంక కూడా దూరం ఇక్కడ 6 కిలోమీటర్ల పైగా 9 కిలోమీటర్ల పైగా ఇక్కడి నుంచి జగ్గన్న తోటకు సాగనుంది. మొత్తం స్థానికులంతా కూడా భుజాలపై మోస్తూ ఈ ప్రభను తీసుకెళ్లనున్నారు. దాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవమూర్తుల్ని ప్రభపై ప్రతిష్ఠింపజేసి పూజాధికారులు నిర్వహించి రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరినారు. దీనికి సంబంధించి ఈ ఆలయ అర్చకులు ఉన్నారు. సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ, చెప్పండి, ప్రభల తీర్థం అనే దాని యొక్క విశిష్టత ఏంటి? 11 ఏకాదశి రుద్రులు కొలువు ఉండే ఈ ప్రాంతం ఎలా రేపు సంబరాలు జరుపుకోనుంది? ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణ్వన్నోతిభిస్సేద సాధనం గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ కోనసీమలో వేంచేసి ఉన్న ఏకాదశ రుద్రుల యొక్క జగ్గన్న తోట విశిష్టత కోసం ఈ టీవీ వారు వచ్చారు. ఇది 17వ శతాబ్దంలోంచి జరుగుతోంది. ప్రధానంగా ఇప్పటికి 450 సంవత్సరాలు గత పూర్వం నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి ఆ గ్రామంలో నివసించేటువంటి భక్త జనాభాలందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఈ స్వామివారిని అలా ప్రభ పైన కట్టి అచ్చరబసరబ అల్లల్ల వీర అంటూ కూడా చాలా మంచి ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి ఈ స్వామివారిని జరుగుతోంది. అలాగే ప్రధానంగా ఈ ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామంలో వేంచేస్తున్న స్వామివారు ఏకాదశ రుద్రుల్లో కల్లా చాలా విశేషమైన స్వామివారు. ఈ స్వామివారు గత 12,000 సంవత్సరాల క్రితమే వెలిశారు. ఈ స్వామివారు అరక దుండుతుంటే నాగలకి వెలిశారు. ఆ లింగం మీద ఉండేటువంటి చారలు నాగల గీతలుంటాయి. అప్పుడు అగస్త్య మహాముని ప్రతిష్ఠించారు. ప్రధానంగా ఈ స్వామివారు ఈ జగ్గన్న తోట తీర్థానికి వెళ్ళేటువంటి దేవుళ్ళలో కల్లా బాగా విశేషమైన కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ గ్రామస్తులందరూ కూడా చాలా హుషారుగా లేపుతారు. ఈ ఏకాదశ రుద్రుల్లో 5వ రుద్రుడైనటువంటి త్రికాగ్ని కాలరుద్రుడు ఈ ఏకాదశ రుద్రుల్లో జగ్గన్న తోట తీర్థంలో ఆ వేళ దర్శనం చేసుకోవడం వల్ల ఏమిటయ్యా విశిష్టత అంటే, నా రుద్రో రుద్రమత్యేత్, రుద్రుడు ఎవడో లేడు, మనలోనే ఉన్నారు. ఏకాదశ రుద్ర అభిషేకం చేయించుకోవడం వల్ల దేవతా గ్రహ రూపేణ దాపయంతి శుభాశుభ. అటువంటి మన భూ ప్రపంచం మీద ప్రతి మానవుడికి కూడా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ కలియుగంలో ప్రతి మానవుడికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని, అలాగే ఈ భూ ప్రపంచం మీద ఈ ప్రధానంగా మన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ నేతృత్వంలో ఇది జాతీయ పండగగా జరిగి చాలా విశిష్టత పొందింది. భక్తులు కూడా విశేషంగా మీకు చెప్తారు. రాష్ట్ర ఫెస్టివల్గా ఈ ఏడాది ప్రకటించారు. ఏర్పాట్లు ఎట్లా చేశారు? మీ ఈ ప్రభను ఎలా ఊరేగింపుగా ఉత్సవంగా తీసుకెళ్ళనున్నారు? ఇక్కడ నేదూరు గ్రామంలో వేయించేసినటువంటి ఈ కనకదుర్గ చెన్నమల్లేశ్వరం దేవస్థానం. నా పేరు కె గంగాధర్ అండి. ఇక్కడ కార్యనిర్వహణ పనిచేస్తున్నాను, దేవాదాయ ధర్మాదాయ శాఖ. శ్రీ నేదూరులో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ చెన్నమల్లేశ్వరం వారు ఏకాదశ రుద్రుల్లో 5వ రుద్రుడిన. ఈ జగ్గన్న తోటకి తీర్థానికి వెళ్ళే ఈ ఏకాదశ రుద్రుల్లో మన స్వామివారు అత్యంత దూరం ప్రయాణించి ఈ 11 రుద్రులతో కలిసి అక్కడ భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ప్రజలందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
తదుపరి ఇక్కడ ఈ పండుగని మరింత శోభాయమానంగా భక్తుల కోలాహల మధ్య అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించండి, తరించండి అని కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? ఈ ఉత్సవం ఎలా సాగనుంది? ఇది జరగడం 470 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. మా తాత ముత్తాతల నుంచి ప్రేమను మోస్తున్నాం. నేను మాత్రం 70 సంవత్సరాల నుంచి ప్రేమ కూడా ఉంటున్నాను అండి. ఈ ఏకాదశి రుద్రుల్లో 5వ రుద్రుడు మా ఈశ్వరుడు సర్వమంగళ పార్వతీ చెన్నమల్లేశ్వర స్వామి వారు తీసుకుని ఈ 8-9 కిలోమీటర్లు కూడా బుధాల మీద మోసుకుని మళ్ళీ బుధాల మీద తీసుకొచ్చి గుడి దగ్గర అప్పచెప్తామండి. మాకు ఆఫీసర్ గారు మొత్తం అందరూ మాకు సహాయం చేసి మమ్మల్ని అందరి జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండి మాకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరి ప్రార్థిస్తాం. చెప్పండి, మీరు ఈ ఉత్సవాల్లో ఎట్లా రేపు పాల్గొనబోతున్నారు? ఈ సంబరానికి ముందుగా అందరికీ నమస్కారం. మరి ఏకాదశి రుద్రులు నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాకిని కాలాయ కాలాకిని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ. అలానే మా నేదురు రైనవేలి మండలం నేదురు దేవుడు త్రికాకిని కాలరుద్రుడు. మరి సుమారుగా 460 సంవత్సరాల నుంచి దీనికి మంచి చరిత్ర ఉంది. ఈ ఉన్న చరిత్రకి మరి ఈ రోజు మహాకూటమి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర పండుగగా గుర్తించి మరి జగ్గన్ తోటకి మంచి విశిష్టత కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మరి నేదురు నుంచి మాకు సుమారు 9 కిలోమీటర్లు కూడా నడిచి వస్తాం. పొద్దున 10ంటికి బయలుదేరుతుంది ప్రభ, అలాగే సాయంత్రం 5ంటికి మళ్ళీ వెనక్కి వస్తుంది. అంచేత అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి జగన్న రాజుగా పిలువబడే వత్సవాయి జగన్నాథ మహారాజు ఈ వేడుకలను ప్రారంభించారు. 11 ఏకాదశి రుద్రుల్లో వ్యాఘ్రేశ్వర స్వామి, కె పెదపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, ఒక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్న మల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లేటుకుర్రు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి. మొత్తం 11 ఏకాదశ రుద్రులందరూ కూడా ఆయా గ్రామాల నుంచి చాలా వైభవంగా ఉత్సాహంగా భక్తజన కోలాహలం మధ్య ఈ టన్నుల కొద్ది బరువు ఉండే ఈ మొత్తం ప్రభలను భుజాలపై మోసుకుంటూ చాలా ఉత్సాహంగా కోలాహలంగా జగన్న తోటకి తరలి వస్తారు. అక్కడ మొత్తం 11 ఏకాదశ రుద్రులందరినీ కూడా ఈ ప్రభలన్నింటినీ ఒకే చోట చేర్చిన తర్వాత ఈ 11 ఏకాదశ రుద్రులను దర్శించుకుంటే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందనేది కూడా భక్తుల విశ్వాసం. సంప్రదాయబద్ధంగా వేదాల్లో కాలం నుంచి కూడా కోనసీమలో ఈ ప్రభల ఉత్సవం అనేది చాలా సంప్రదాయ సాంస్కృతిక వైభవంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది స్టేట్ ఫెస్టివల్గా కూడా ప్రకటించడంతో ఇది మరింత శోభ సంతరించుకోనుంది. మరింత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ఈ ప్రభల ఉత్సవానికి మొత్తం ఏర్పాట్లు చేశారు. 300 మంది పైగా కూడా వివిధ హోదాల్లో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొంత ఇరుకైన రహదారులు ఉంటాయి కోనసీమలో. ఆ ఇరుకైన రహదారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భక్తజన సందోహం కోలాహలం మధ్య ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభల ఉత్సవం సాగనుంది. రేపు ఉదయం నుంచి కూడా ఈ ప్రభల ఉత్సవం పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం జగన్న తోటకి తరలిరానున్నారు. ఏకాదశి రుద్రుల కోసం 11 గ్రామాల్లో ప్రభలన్నీ సిద్ధమయ్యాయి. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.